దశావతారంలో భాగంగా 5వ అవతారమైన వామన అవతారానికి సంబంధించిన పూర్తి కథను మరియు దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది కశ్యప ముని గురించి. కశ్యప ముని అంటే సప్త ఋషుల్లో ఒకడనమాట. అతని భార్య పేరు అదితి. సో వీరిద్దరికి కలిగిన సంతానమే, వీరిద్దరూ కూడా దేవతలకు తల్లిదండ్రులు అనమాట. సో వీరి సంతానంలో ఒకడిగా జన్మించిన వారే ఈ వామనుడు. సో ఈ వామనుడు అంటే అర్థం ఏంటంటే సంస్కృతం ప్రకారము పొట్టివాడు అని లేదా మరగుజ్జువాడు అని అర్థం అనమాట. ఇక బలి చక్రవర్తి అంటే ఎవరు? ప్రహ్లాదుని మునిమనవడు అయిన వరోచన్నుని కుమారుడే ఈ మహాబలి. ఇతను కూడా మహావిష్ణువే పరమ భక్తుడు అనమాట, ప్రహ్లాదుని లాగానే. సో ఈ మహాబలి పరిపాలనలో జనులందరూ సుఖ సంతోషాలతోనూ సిరి సంపదలతోనూ జీవిస్తుండేవారనమాట. సో ఈ భగవంతునితో సమానంగా ప్రజలంతా ఈ మహాబలినే పూజిస్తూ ఉండేవారు, ప్రార్థిస్తూ ఉండేవారు. సో ముల్లోకాలకు అధిపతులైన దేవతలను సమానంగా ఇతను తన శక్తిని పెంచుకుంటూ ఉన్నాడనమాట. జనులందరికీ మంచి చేస్తూ జనారంజకంగా తన పరిపాలన సాగుతూ ఉండేది. సో ఇతన్ని చూసి దేవతలందరూ కూడా, ఇక జనులందరూ అతన్నే భగవంతునిగా భావించినప్పుడు మనకి భగవంతుని యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాం. అతడు ఒక రాక్షసుడు అయినప్పటికీ భగవంతునితో సమానంగా అన్ని పూజలను అందుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవతలకు అస్తిత్వం అనేది ఉండదు ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే. కాబట్టి కొన్ని రోజులకి స్వర్గం పైన కూడా ఆధిపత్యాన్ని అతను చేజిక్కించుకుంటాడు ఈ పుణ్యకార్యాలతోనే అని ఇంద్రుడు భయపడి ఇక శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారనమాట. ఈ దేవతలందరూ కూడా మా అస్తిత్వాన్ని మేము కోల్పోతున్నాము, కొద్ది రోజులు ఆగితే మా పదవులను కూడా కోల్పోతాము, స్వర్గాన్ని కూడా కోల్పోతాము, ఇక మీరే మమ్మల్ని కాపాడాలి. ఎందుకంటే అసురులైన అతను అంటే అసురుడు అంటే రాక్షసుడు అయిన వాడు దేవతలతో సమానంగా అన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇక అందరూ దేవతల కంటే అతనే గొప్పవాడైపోతున్నాడు. మరి అప్పుడు దేవతలుగా మేముండి ఏంటి ప్రయోజనము? మీ సృష్టి నియమాల ప్రకారము అతను అసురుడై ఉండి అసుర కార్యాలు కాకుండా దేవతలకు సంబంధించిన కార్యాలను చేస్తున్నాడు. కాబట్టి మీరే మాకు మార్గోపదేశం చేయాలి అని మహావిష్ణువుని కోరుకుంటారు. ఇప్పుడు మహావిష్ణువు వాళ్ళకి సహాయం చేస్తానని వామన అవతారాన్ని ధరించి అతన్ని ముందుగా పరీక్షించాలి అని అనుకుంటాడనమాట. సో ఈ బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యుని ఆధీనంలో బలిచక్రవర్తి ఎన్నో అశ్వమేధ యాగాలను చేస్తూ వచ్చాడు. అలాగే అశ్వమేధ యాగాలు మిగతా యాగాలు చేసిన తర్వాత దానాలను కూడా చేస్తూ ఉంటాడు. బలిచక్రవర్తి దానానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుండేవారు. అలాగే ఎవరు ఏది అడిగినా లేదనకుండా ప్రతి ఒక్కరికి దానం చేసే గొప్ప గుణం అతనిదనమాట. సో ఇది కనుగొన్న వామనుడు అవతారంలోని శ్రీ మహావిష్ణువు ఒకరోజు బలిచక్రవర్తి నర్మదా నది తీరంలో ఒక యాగాన్ని జరిపిస్తూ ఉంటాడు. అక్కడ యాగం జరుగుతుందని తెలుసుకున్న ఈ వామనుడు అక్కడికి బయలుదేరుతాడు. ఇక ఈ బలిచక్రవర్తి కొంత దూరంలో ఉండి వస్తున్న సూర్యప్రకాశంతో వస్తున్న ఆ వామనుని చూసి అతని వైపుకు ఎదురు వెళ్ళి, మీరు రావడంతో నా జన్మ ధన్యమైంది, చెప్పండి మీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను, ఏ విధమైన దానాన్నైనా నేను మీకు చేయగలను, అడగండి అని అంటాడనమాట. అప్పుడు వామనుడు ముందుగా మాట తీసుకుంటాడు. నేను ఏది అడిగినా అది మీరు ఇస్తారా అని అడుగుతాడు. మీరు ఏది అడిగినా నేను తప్పకుండా చేస్తాను అని బలిచక్రవర్తి దానాన్ని ఇస్తానని మాట ఇస్తాడనమాట, హామీ ఇస్తాడు. ఇది చూస్తూ ఉన్న శుక్రాచార్యుడు ఆ వచ్చినది వామనుడు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువే అని కనుగొని బలిచక్రవర్తికి చెప్తాడనమాట. వచ్చింది ఎవరు కాదు, శ్రీ మహావిష్ణువు, నీ ప్రాణాలని హరిస్తాడేమో, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఏది పడితే అది ఇస్తానని మాట ఇవ్వకు అని చెప్తాడు. అప్పుడు బలిచక్రవర్తి, నేను అతనికి మాట ఇచ్చేస్తాను, నా ప్రాణాలను కోల్పోయినా పర్వాలేదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నా యాగానికి ఇచ్చేశారంటే ఇంతకంటే మహద్భాగ్యం, ఇంతకంటే పుణ్యం నాకు దక్కుతుందా? కాబట్టి నేను నా మాటని వెనక్కి తీసుకోను అని చెప్తాడనమాట. సో ఇది ఇక వామనుడు దానాన్ని కోరుకుంటాడు. ఏమని? నాకు 3 అడుగులు ఇస్తే చాలు, కేవలం 3 అడుగులు చాలు, నాకు ఇంకేమీ వద్దు అని చెప్తాడనమాట. సరే, మీరు కోరుకున్నట్లుగానే 3 అడుగులు నేను మీకు ఇస్తాను అని బలి ప్రమాణం చేస్తూ
దానం అంటే ఇట్లా దోసిళ్ళల్లో ఎదుటి వాళ్ళు 2 దోసిళ్ళు పట్టుకుంటారు. అప్పుడు బలి చక్రవర్తి తన కమండలంలో నుంచి నీరు ఆ దోసిళ్ళలోకి వదులుతారు. సో వామనుడు తన 2 దోసిట్లలో నీటిని పుచ్చుకునే టైంలో కమండలంలో నుంచి నీరు వస్తుంది కదా, ఆ దారిని శుక్రాచార్యుడు బ్లాక్ చేస్తాడు. ఎందుకంటే శుక్రాచార్యుడు అసురులకు గురువు అనమాట. సో అతను ముందుగానే పసిగడతాడు, ఇలా ఏదో జరుగుతుంది, ఈ బలి చక్రవర్తి ప్రాణాలను తీసుకోవడానికే ఈ విష్ణు అవతారంలో వచ్చాడు అని చెప్పి ఆ కమండలం యొక్క రంధ్రంలో పురుగు రూపంలో శుక్రాచార్యుడు దూరి ఆ వాటర్ అనేది వామనుడైన శ్రీ మహావిష్ణువు చేతిలో పడకుండా అడ్డగిస్తాడు. అంటే అలా చేసినప్పుడు తనకి దానం సంపూర్ణంగా ఇవ్వడం జరగదు అని. కానీ శ్రీ మహావిష్ణువు ఒక గరక పూసతోని ఆ పురుగు ఉన్న రంధ్రంలోనికి గుచ్చుతాడనమాట. అప్పుడు శుక్రాచార్యుడి కన్ను పోతుంది. అలా శుక్రాచార్యుడు పురుగు రూపాన్ని వదిలేసి కన్ను దెబ్బతింటుంది కాబట్టి ఇంకా అడ్డు తొలుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి ఆ కమండలంలో నుంచి నీటిని తన దోసిట్లో వేసి దానానికి సిద్ధుడవుతాడు. అప్పుడు ఇక సమయం ఆసన్నమైందని వామనుడైన శ్రీ మహావిష్ణువుడు ఇట్లా అడుగుతాడు. మొదటి ఇంతింతై వటుడింతై అంటారు కదా, ఆ విధంగానే ఇక 3 అడుగుల కోసము మొదటి అడుగు భూమి మీద, 2వ అడుగు ఆకాశం వైపుకు పెడుతూ పెద్దగా ఆ రూపాన్ని పెంచేసుకుంటాడు. సో 2 అడుగుల్ని పూర్తి చేసుకుంటాడు, ఒకటి భూమి మీద, ఒకటి ఆకాశం మీద. ఇక 3వ అడుగుని ఎక్కడ వేయాలి అని బలిచక్రవర్తిని అడుగుతాడనమాట. అప్పుడు తన శిరస్సుని చూపిస్తాడు. ఇక తన శిరస్సుపై వామనుడు కాలు పెట్టి పాతాళ లోకానికి తొక్కేస్తాడనమాట బలిచక్రవర్తిని. అలా తొక్కిన తర్వాత బలిచక్రవర్తికి వరాన్ని ఇస్తాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే బలిచక్రవర్తి రాక్షసుడైనప్పటికీ అతను పరిపాలనలో చాలా పుణ్యాన్ని సంపాదించాడు, ఎన్నో మంచి కార్యాలను చేశాడు, దేవతలతో సమానమైన స్థాయిని చేరుకునేంత పుణ్యాన్ని సంపాదించాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో ఉండి అతనికి కొన్ని వరాలను ఇస్తాడు. అవేంటంటే తన పాతాళానికి, విశ్వకర్మ నిర్మించిన పాతాళానికి తను చక్రవర్తిగా నియమిస్తాడు. అలాగే సంవత్సరానికి ఒక్కసారిగాను తన ప్రజలను చూసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. సంవత్సరానికి ఒక్కసారిగాను తన భూమి మీదకి వచ్చి తన ప్రజల సంరక్షణ ఎలా ఉంది, ఎలా ఉన్నారు తన ప్రజలు అని యోగక్షేమాలను తెలుసుకొని వెళ్ళే విధంగా వరాన్ని ఇస్తాడనమాట. అలాగే 8వ మన్వంతరంలో ఇంద్రుని పదవి బలిచక్రవర్తికి దక్కే అవకాశాన్ని కూడా కల్పిస్తాడనమాట. ఎందుకంటే తను ఎన్నో అశ్వమేధ యాగాలను చేశాడు కాబట్టి ఇంద్ర పదవికి తను కూడా సమానుడు కాగలిగే అర్హతని సంపాదించుకున్నాడు. అందుకనే అవకాశాన్ని కూడా కల్పిస్తాడు. ఈ విధంగా బలిచక్రవర్తిని తన అసురత్వానికి వ్యతిరేకంగా చేసిన, అంటే తను మంచి చేశాడు, కానీ అసురుడు అంటే, రాక్షసుడు అంటే చెడ్డ కార్యాలనే చేస్తూ ఉండాలన్నమాట. సో ఆ విధంగా తను మంచి కార్యాలు చేయడం వల్ల తనకి దక్కాల్సినవన్నీ వరంగా ఇస్తాడు. అలాగే ఇంకా ఈ దేవతలను సో ప్రజలందరూ కూడా తమ యొక్క రాజు పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో ఉండేవారు. ఎందుకంటే అప్పుడు బలిచక్రవర్తి పరిపాలిస్తున్నప్పుడు అది స్వర్ణయుగంగా సూచించేదన్నమాట. ప్రజలందరూ కూడా సిరి సంపదలతోనూ సుఖ సంతోషాలతోనూ ఉండేవారు. అంతటి అనుబంధం ఉన్న తన ప్రజలకు, తన రాజుకు ఆయన బలిచక్రవర్తిని దూరం చేస్తున్నందుకు గాను బలిచక్రవర్తి ఆ వరాన్ని కోరుకుంటాడు. ఏడాదికి ఒక్కసారైనా నేను నా ప్రజల్ని యోగక్షేమాలను తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చే వరాన్ని ఇవ్వండి అని. ఈ విధంగానే ఇప్పుడు కేరళలో ఓనం పండుగని జరుపుకుంటాడు. ఓనం పండుగ అన్నప్పుడు బలిచక్రవర్తి భూమి మీదకి వచ్చి తన ప్రజల యొక్క యోగక్షేమాలను చూసి వెళ్తూ ఉంటాడనమాట. సో ఇది పురాణ చరిత్ర ప్రకారం వామన అవతారం యొక్క పూర్తి కథ. అయితే ఈ వామన అవతారం ద్వారా మనకు మానవులకు కొన్ని సందేశాన్ని ఇస్తారనమాట శ్రీ మహావిష్ణువు. అందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 3 అడుగుల భూమిని వరంగా కోరుకోవడం, దానంగా కోరుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద ఏ ఆస్తులు కానీ సిరి సంపదలు కానీ శాశ్వతమైనవి కావు. కాబట్టి ఎప్పటికైనా మనం ఈ భూమిలోనే మళ్ళీ కలిసిపోవాలి అనే సందేశాన్ని ఇస్తారు. కాబట్టి ఆధ్యాత్మిక పదం వైపుగా నడవడమే శ్రేష్టమైనది అని చెప్పి సూచిస్తారనమాట ఆ బ్రాహ్మణుని రూపంలో ఉన్న వామని అవతారం ద్వారా.
సో ఇదండి పూర్తి కథ వామన అవతారానికి. మరో మంచి కథతోని నెక్స్ట్ అవతారంతోని మీ ముందుకి మళ్ళీ వస్తుంది.